సుతారి వెంకటరాజు. మీకు నాకు చక్కెర వచ్చి డమ్మడి పోయింది. ఈ కాలు రెక్కలు అసలు లేవలే, ఒక ఇంచు మంది అసలు లేదు. అప్పుడు మా పిల్లలు తీసుకొని కాజిపేట పోయిండ్రు. కాజిపేట నుండి రోహిణి పోయిండ్రు. రోహిణి హాస్పిటల్ నుండి మళ్ళా కాజిపేటకి వచ్చి కాజిపేట నుండి లాలగూడ వచ్చినాక మళ్ళా మీ దగ్గరికి పంపింది సార్. 4 రోజుల్లో నాకు నయమైంది. ఆపరేషన్ ముందు ఎట్లా ఉండింది పరిస్థితి? కాళ్ళ చేతులు ఎలా ఉండింది? లేవలే అసలు ఒక ఇంచు మంది అసలు భూమి మీదకి లేవలే అసలు. ఓకే, ఇప్పుడు లేస్తుంది. ఇప్పుడు లేస్తుంది. పట్టుకోనికి వస్తుందా? కొద్దిగా పట్టుకొని వస్తుంది కానీ గట్టిగా పట్టుకొని వచ్చింది. ఇప్పుడు కాలు సత కుదిరా అంటే ఇంట్లో ఈ 2 అది కాక కొద్దిగా అడుగులు అటు ఇటు పడుతున్నాయి. ఇప్పుడైతే వాళ్ళకన్నా సపోర్ట్ తీసుకుంటే నడవనికి వస్తుంది. 4 రోజుల్లో నాకు న్యాయం అయిపోయింది. ఈ అటుతోటి 4 రోజులు. నా పేరు అశోక్ అండి, మాది వరంగల్. మా నాన్న వచ్చేసి వెంకటరాజన్ మా నాన్న పేరు. స్పైన్ ప్రాబ్లం తోటి మేము వేరే ప్రైవేట్ హాస్పిటల్ పోయాము. కింద పడితే దెబ్బ తాకింది నాకు. అప్పుడు కాళ్ళు చేతులు ఏం పని చేయలేదు. మోషన్ అయినా టాయిలెట్ అయినా మొత్తం అందరినీ పోయింది. మేము ఒక 15 డేస్ అట్లా ప్రైవేట్ హాస్పిటల్ వేరే వరంగల్ ఉన్నాం హన్మకొండలో. అక్కడి నుంచి ఇక్కడికి రిఫర్ చేసింది. మేము తెలుసుకొని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వస్తే ఇక్కడ డాక్టర్ వాళ్ళు 2 డేస్లో ఆపరేషన్ చేసింది. 4 డేస్లలో మా నాన్న చాలా 100% క్యూర్ అయినట్టే. ఒక 1 వీక్లో అట్లా నడుస్తారని మాకు నమ్మకం ఉంది. సార్ ఇమ్రాన్ సార్ అను మేడం కోమల్ మేడం, జబ్బర్ సార్, స్టాఫ్ వాళ్ళందరూ మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చారు, మంచిగా చూసుకున్నారు. హెల్తీగా ఉన్నాడు మా నాన్న, ప్రజెంట్ హెల్తీగా ఉన్నాడు. ఇక్కడ స్టాఫ్ అయినా డాక్టర్లు అయినా అందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఎవ్రీవన్ మంచిగా ఓకే ఉంది. ట్రీట్మెంట్ కూడా బాగుంది. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఇమ్రాన్. నేను న్యూరో సర్జన్ అండ్ స్పైన్ సర్జన్. నాతో పాటు డాక్టర్ కోమల్ అండ్ డాక్టర్ జబ్బార్ ఉన్నారు. నాతో పాటు ఇంకా డాక్టర్ వెంకటరాజన్ గారు ఉన్నారు, వాళ్ళ కొడుకు ఉన్నారు. వెంకటరాజన్ గారు సర్వైకల్ కంప్రెసివ్ మైలోపతి అనే కండిషన్తో వచ్చారు. అంటే దీంట్లో ఏమవుతుందంటే మెడ నరాల్లో స్పైన్లో ప్రాబ్లం ఉంటుంది. దానివల్ల మెడ నరాల పైన ఒత్తిడి ఉండి ఏ చిన్న గాయం తగిలినా లేకపోతే స్లిప్ అయి పడిన తర్వాత వెంటనే కాళ్ళలో కానీ చేతుల్లో పక్షవాతం రావడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పేషెంట్ కదలిక మొత్తం ఆగిపోవడం జరుగుతుంది. సో వచ్చినప్పుడు వెంకటరాజన్ గారి పరిస్థితి దాదాపు అలాగే ఉండింది. కాళ్ళలో కదలిక, చేతుల్లో కదలిక అసలు లేని పరిస్థితిలో వచ్చారు వాళ్ళు. సో ఆపరేషన్ చేసిన తర్వాత దీంట్లో మనం సర్వైకల్ లామినెక్టమీ చేస్తాము. సో సర్వైకల్ లామినెక్టమీ సర్జరీ తర్వాత పేషెంట్ కండిషన్ ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. చాలా ర్యాపిడ్గా చేతుల్లో కదలిక రావడము, చేతుల్లో గ్రిప్ రావడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఎంత త్వరగా సర్జరీ చేస్తే అంత త్వరగా ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ఫిజియోథెరపీ ద్వారా ప్రాబ్లీ ఇంకొక 1 or 2 monthsలో సొంతంగా ఇండిపెండెంట్గా తన పనులు తను చేసుకునే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో సర్వైకల్ మైలోపతి కండిషన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వెంటనే డాక్టర్